పడవలన్నీ బాగానే వేయడం జరిగింది. ఇబ్బంది ఏమీ ప్రస్తుతానికి ప్రజలకు లేవు. బాగానే అయితే వాటర్ ఫెసిలిటీ లేదని చెప్పేసి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే త్రాగునీరు వాటర్ అవసరం కాబట్టి అది కొంచెం అందట్లేదని కొంచెం అక్కడక్కడ వినపడడం జరుగుతుంది. ఏదేమైనా ఈ వరద అంత ప్రమాదకరం ఏం కాదు, ఓ మాదిరిగానే ఉంది. ఒకవేళ ఇంకా ఎగువన ఇంకా పెరుగుందనుకోండి, ఇక్కడ ఇంకా పెరుగుతుంది అనమాట. ప్రస్తుతానికైతే భద్రాచలం నది మీద కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. భద్రాచలాన్ని ఇంచుమించుగా ఈ రోజుకైతే 52 చిల్లర ఇంచుమించుగా 53 వరకు చేరినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇంకా చూసారా, మనం చూసినప్పుడు ఈ ఇల్లు అంత ములగలేదు. నిన్న తక్కువ ఉంది, రాత్రి అంతా ఎక్కువ పొడుస్తుంది అనమాట. ఈరోజు బాగా ఎక్కువ పట్టడం జరిగింది. చూడండి, మనం వెళ్ళేది గోదావరి పాయ. ఇది చిన్న గోదావరి పాయ అనమాట. ఈ పాయ నుంచి ఆ ఎదరికి వెళ్ళిన తర్వాత చాలలోకి నడిపిస్తారు బోటు. చూడండి, ఇవన్నీ మనం వెళ్ళేది గోదావరి పాయ. మీరు చూసిన చెరువులు, ఈ చెరువులన్నీ మునిగిపోయాయి అనమాట. ప్రస్తుతానికి చేపలు ఏమి లేవు, పట్టేశారు. ఇవన్నీ కూడా చెరువులు ప్రస్తుతం మునిగిపోయినాయి. ఇంక మనం చూస్తున్నాం ఈ పక్కన కొబ్బరి తోటలు, ఇవన్నీ కొబ్బరి తోటలే. ఈ కొబ్బరి తోట దాటిన తర్వాతే మనకి చేలు వస్తుంటాయి అన్నమాట. చూడండి, దృశ్యం మీరు ఎటు చూసినా ఎర్రటి నీరు కనపడుతుంటుంది. ఎటు చూడండి మీరు, మీకు కన్ను చూపినంత నేలలో ఇంక ఇది గోదావరిలా కనపడుతుంది. ఇంకా చూసేవాళ్ళు కొత్త వాళ్ళకి అయితే ఇది మహాగోదావరి అనుకుంటారు. చూడండి, మీకు చూడండి వెళ్ళి పడవలు వెళ్తున్నాయి, వచ్చే పడవలు వస్తూ ఉన్నాయి. చూసారా, అదిగో మీకు ఎదురు వస్తుంది. ఈ పడవ ఊళ్ళో నుంచి వస్తుంది అనమాట. ఊళ్ళో నుంచి మనం బయలుదేరి చూసారా, అక్కడ దిగుతారు పడవలన్నీ కూడా. ఎవరు వచ్చినా ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఒక మార్కెట్కి వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా అక్కడికి పడవలను ఆశ్రయించి రావాల్సిందే. ఎవరి వల్ల ఏం కాదు ఈ విషయంలో మాత్రం. ఇది కూడా ఇప్పుడు మనం ఉడుపు చేలోకి ఎంటర్ అవుతున్నాం. అన్నీ మునిగిపోయి మీకు ఏమీ కనిపించదు. మీకు ఇటు చూసినా నీరే కనపడుతుంది కాబట్టి మీకు ఏది ఏంటో కూడా అర్థం కాదు ఆ పరిస్థితి. మనం వెళ్తున్నాం ఇప్పుడు ఈ ఉడుపు చేలు అనమాట. ఇది ఉడుపు చేలు, ఇది కొబ్బరి తోట. చూడండి మీకు ఎలా కనిపిస్తుందో. ఇవన్నీ కూడా మునిగిపోయాయి. వీళ్ళందరూ కూడా ఈరోజు ఆదివారం కాబట్టి వీళ్ళు ఆదివారం మార్కెట్కి వెళ్ళి వస్తున్నారన్నమాట. ఇది చూడండి ఎలా కనబడుతుందో. ఇవన్నీ ఉడుపుచలే అనమాట అండి. మొత్తం ఇవన్నీ ఉడుపుచలే. మీకు కొన్ని సూప్ మేరలు కనిపిస్తుంది చూసారా, అవన్నీ ఉడుపుచలే. మీకు కనిపిస్తున్నాయి అవన్నీ కూడా ఉడుపుచేలో కొబ్బరి తోటలు వేస్తున్నాం, మొక్కలు వేస్తారు కదా, అవన్నీ కొబ్బరి మొక్కలు. చూడండి ఎట్లా కనబడుతుంది. ఇటు చూసినా మీకు కనుసూపు మేర అట్లే కనబడుతుంది చూసారా. పడవలు మీకు వెళ్ళి పడవలు వెళ్తూ ఉన్నాయి, వచ్చి పడవలు వస్తూ ఉన్నాయి అన్నమాట. చూడటానికి మాత్రం అద్భుతంగా ఉంటుంది, కానీ దృశ్యాలు లోపల పడే పోట్లు మాత్రం అవతల వాళ్ళు తెలదు. చాలా పోట్లు పడుతుంటారు. గేదెలు ఉన్న వాళ్ళు ఇంకా చాలా పాపం గేదెలకు మేత లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. చూసే వాళ్ళకైతే మాత్రం చాలామంది అనుకుంటారు వరద వచ్చింది, పడవ మీద వెళ్ళిపోతున్నారు, గవర్నమెంట్ ఇచ్చేస్తుంది అనుకుంటారు. ఏమీ ఇవ్వదు. అదిగో ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ ఇచ్చింది ఎంతంటే 25 కేజీల బియ్యం. 25 కేజీలు బియ్యం ఇచ్చారు. ఇదిగో ఇవాళ మాత్రం ఈ గ్రామంలో వరద ముప్పు గురైనలకు మాత్రం గవర్నమెంట్ ద్వారాగా ఒక కార్డుకు, రేషన్ కార్డుకు వచ్చి 25 కేజీలు బియ్యం, ఉల్లిపాయలు, 25 కేజీలు బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ కందిపప్పు, లీటర్ ఆయిల్ ప్యాకెట్, అలాగే పోతే బంగాళదుంపలు అలాగే ఇచ్చారు. అంటే పర్లేదు, ప్రస్తుతానికి సౌకర్యాలన్నీ బాగానే అందించడం జరుగుతుంది. చూడండి ఇవన్నీ ఉడుపుచేలే. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా చూసారా, ఇదంతా మీకు ఎలా ఉంటుందంటే నర్సాపురం గోదావరిని తలపిస్తుంది ఇక్కడ చూసినప్పుడు. మనం అందరం ఉడుపుచేలు వెళ్తున్నాం.
ఇదంతా చేయలే, ఉడుపు చేయలే. రైతులకు చాలా నష్టం, పంట నష్టం అవుతుంది. రెండోదిగా కొబ్బరి మొక్కలు విపరీతంగా చచ్చిపోయాయి. పాపం అందరూ కొబ్బరి మొక్కలు వేసిన వేలాది మొక్కలు. ఇదంతా లంక గ్రామం కాబట్టి ప్రతి ఒక్కరికి మరి పొలాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా కొబ్బరి మొక్కలు 100 కొద్దిగా వేశారు కొని. ఈ సంవత్సరం మొక్కలన్నీ మునిగిపోవడం జరుగుతుంది, అన్నీ చచ్చిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇంచుమించుగా వారం రోజులు బట్టి వరద ఇలా ఉండిపోయింది నీటిలో. ఈ రోజు కాబట్టి ఇంచుమించుగా 7 రోజులు బట్టి ఇలాగ ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇదేమో కోళ్ళు ఫారాలు అన్నమాట. ఈ కోళ్ళు ఫారాలు ఇక్కడ చూడండి, అంతా ఇటు చూసినా మీకు నీళ్ళు కాబట్టి అంతా ఉడుపు చేయలే. కొన్ని వేల ఎకరాలు ఉంటాయి. ఇది అప్పనరామణం గ్రామం. చూడండి మీకు ఎలా కనిపిస్తున్న దృశ్యాలు. చూడండి ఇదంతా మనం చూస్తున్నాం కదా, ఇదంతా అక్కడక్కడ కొబ్బరి తోటలు ఉన్నాయి. మిగతా అంతా వ్యవసాయ భూమి, అది వరి పండే భూములు ఇవన్నీ కూడా. నిన్న మీకు చూపించిన దృశ్యం ఏంటంటే, ఎప్పుడంటే ఇక్కడ ఊళ్ళో నుంచి టేక్షెట్పాలెం వెళ్ళే దృశ్యం చూపించాను. ఈరోజు మీకు నేను టేక్షెట్పాలెం నుంచి ఊళ్ళోకి వచ్చే దృశ్యాలు ఇవన్నీ కూడా. చూడండి ఎలా కనబడుతున్నాయో. చూసే వాళ్ళకి మాత్రం ఏం అర్థం కాదు ఎక్కడ ఏముందో. కొత్త వాళ్ళు అయితే మాత్రం ఇదంతా అయోమయంగా ఉంటుంది అనమాట. ఇక్కడ తిరిగిన అయితే మాత్రం వాళ్ళు తెలుస్తుంది ఏది ఎక్కడ ఉందనేది. అరే మా అప్రదంగా ఏంటంటే, ఈ బోట్ నడిపే మాత్రం వాళ్ళకి తెలుసు ఎక్కడ పల్లంగా ఉంటుంది, ఎక్కడ మెరగ్గా ఉంటుంది. దాన్ని పుచ్చుకున్న వాళ్ళు ఈ బోట్ డ్రైవ్ చేస్తుంటారు. ఇవన్నీ కొబ్బరి తోటలు చూడండి, మీకు కనిపిస్తుంది. ఇవన్నీ కొబ్బరి తోటలు. చూడండి, నిన్న కూడా సేమ్ ఇదే పడమని ఎక్కడం జరిగింది, ఇదే పడమని రావడం జరిగింది. మీకు మొత్తం పెదలంకంతా చూపించడం జరిగింది. బాబాయ్ ఎందుకంటే ఈ వరద నీటిలో పాములు కూడా విపరీతంగా వస్తుంటాయి. ఈ వరదకి పాములు కూడా విపరీతంగా మెరక దెబ్బల మీదకి వస్తూ ఉంటాయి. ఆ ప్రమాదం కూడా ఉంటుంది. ఇంకా చూడండి, మనం వచ్చే ప్లేస్ వస్తుంది, దిగే ప్లేసు. Kalau
ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ రోడ్లు కూడా మురగడం జరిగింది. నిన్నటికైతే రోడ్లు ములగలే. చిట్టి చిట్టి కూడా తీసుకున్నాడు మా లేదు ఇంకా ఏదో ఖాళీ ఉంచుకుని ఎందుకన్నా అమ్ముకుంటే అది పట్టుకో పట్టుకు పట్టు పట్టు.